చూడండి, జీవితంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏదో ఒకటి సాధిస్తేనే గొప్ప జీవితం, ఏమీ సాధించకపోతే ఏమనిపిస్తుంది అండి? ఏం బ్రతకండి ఇది. కొంతమందిని మీరు వెళ్ళి అడిగితే ఎలా ఉందండి లైఫ్, చప్పగా ఉందండి. చప్పగా ఉందంటే వాళ్ళు ఉప్పు వేసుకోవట్లేదా? ఉప్పు వేసుకుంటున్నారు. పచ్చళ్ళు తినట్లేదా? అన్నీ తింటుంటారు. అని ఏంటంటే దిస్ నో ఎక్సైట్మెంట్. ఏదో మంచి విషయము లేదంటే ఆనందించదగిన విషయం ఏం లేదు. చాలా సాదాసీదాగా, చాలా సామాన్యంగా మా బ్రతుకులు గడిచిపోతూ ఉన్నాయి, దినములు దాటిపోతూ ఉన్నాయి. మోషే భక్తుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు, మాకు జ్ఞాన హృదయము కలుగ చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎవరి టైం ఎప్పుడు అయిపోతుందో మనకి ఎవ్వరికీ తెలియదండి, తెలుసా? అందుకని మోషే భక్తుడు అంటాడు, మాకు జ్ఞాన హృదయం ఇవ్వు ప్రభా, మా దినాలు మేము లెక్కించుకోవడానికి సహాయం చేయి. జీవితంలో కొన్నిసార్లు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా బోలెడన్ని అవకాశాలు వస్తాయి, ఇంకా చాలా సమయము ఉంది, దేవుని కొరకు ఏదో ఒకటి చేయొచ్చులే, ఇంకా చాలా ఉందిగా లైఫ్ అని అనుకునే వాళ్ళు కొంతమంది సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.